Welcome to Ask Your Doctor, the NRI Health Show. I am Priya Goteti. మనం ఈ మధ్య చాలా హాట్ టాపిక్ వింటున్నాం. బ్రేకింగ్ న్యూస్, చికెన్ అమ్మకాలు పడిపోయాయని చెప్పి సేల్స్ తగ్గిపోయాయి. ఈ ఫార్మ్స్ లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ కి గురి అవుతున్నారని చెప్పి, పాండమిక్ వచ్చిందా అని చెప్పి చాలా ఆందోళనగా ఉంది ప్రజలందరిలో కూడా. సో ఈ రోజు మన బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే వింగ్స్ ఆఫ్ డేంజర్ ఇస్ బర్డ్ ఫ్లూ నెక్స్ట్ పాండమిక్. సో దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి అని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత మన డాక్టర్ దామోదర్ నరల గారు ఫ్రమ్ ఎండి ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. సో వెల్కమ్ చెప్పేద్దాం మరి. హాయ్ దామోదర్ గారు. హాయ్ ప్రియా గారు. హాయ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ నైస్ టైటిల్, మంచి టైటిల్ పెట్టారు. I like chicken wings. సో ఐ థింక్ చాలా మంది మిస్ అవుతున్నట్టున్నారు చికెన్ ఎగ్స్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్స్ బిగ్ ప్యానిక్ కూడా స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇట్స్ బిన్ ఏ ఇష్యూ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్, ఐ థింక్ ఆన్ గోయింగ్. అన్నెసరిగా ఎక్కువ మీడియా కానీ లేకపోతే ప్రజల్లో అనవసరమైన భయం ఇది నిజంగా ఇది పాండమిక్ అంటారా? పాండమిక్ అంటే మెయిన్లీ డెఫినేషన్ ఏంటంటే, పాండమిక్ అంటే మనిషి నుంచి మనిషికి, అంటే ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయ్యి, ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, దాన్ని పాండమిక్ ఎందుకంటామంటే మనం ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఈ బర్డ్ ఫ్లూలోనేమో పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ ఈజ్ వెరీ 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 రేర్. అది కూడా సస్టైన్డ్ కాదన్నట్టు. దీంట్లో 2 ఉంటాయి, ఒకటి లిమిటెడ్, ఒకటి సస్టైన్డ్. పాండమిక్ కావాలంటే సస్టైన్ ఉండాలి, ఇది లిమిటెడ్. సో మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ స్ప్రెడ్ అయ్యేది యానిమల్స్ నుంచి మనిషికి వస్తుంది. కాబట్టి ఇది పాండమిక్ అస్సలే కాదు, ఇది ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు. ప్లస్ మనము ఎప్పుడు ఈటియాలజీ అంటే హిస్టరీ ఇంపార్టెంట్ కదా, ప్రతిదానికి హిస్టరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటారు దీన్ని, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇది 2003 నుంచే ఉంది, అప్పటి నుంచే ఉంది. మెయిన్లీ ఈ వైరస్ ఏషియన్ కంట్రీలనే స్టార్ట్ అయింది. ఏషియా నుంచి చికెన్ పౌల్ట్రీ త్రూ ఎక్కువ స్ప్రెడ్ అయింది. బట్ యూరోప్కి బర్డ్స్ మైగ్రేషన్ వలన యూరోప్ వెస్టర్న్ కంట్రీస్కి వచ్చింది అన్నట్టు. సో దీని వలన ఇంతకుముందు ఎక్కువ పౌల్ట్రీ అనుకునే వాళ్ళు, కానీ మనం రీసెర్చ్లో పోతే స్టడీస్ చూస్తే 80% చికెన్, తర్వాత ఒక 15% డక్స్తో కూడా వస్తుంది, బాతులతోటి. తర్వాత స్వైన్ అంటే పిగ్స్ తోటి కూడా వస్తుంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ మన కౌస్, బఫలోస్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నట్టు. సో బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్ ఒక్కటే కాదు, సో ఫార్మ్ యానిమల్స్ కి కూడా దాన్ని కూడా బర్డ్ ఫ్లూ అనే అంటారు. రైట్. అంటే ఆ వైరస్ పేరు బర్డ్ ఫ్లూ. సో వైరస్ ఏమవుతుందంటే, ఇప్పుడు కోళ్ళన్నీ ఎందుకు చచ్చిపోతున్నాయంటే వాటికి ఒక కోడి నుంచి ఇంకో కోడికి స్ప్రెడ్ అయ్యి, సో సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి డిసీజ్ వచ్చి చచ్చిపోతున్నాయి అవి, రైట్. సో ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు క్యాటిల్ ఫీల్డ్లో వేరే యానిమల్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్మీడియట్ హోస్ట్ అంటారు, వాటికి కూడా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మిల్క్ ఈజ్ రిస్క్ ఎందుకు అంటున్నామంటే, కౌస్ అండ్ బఫెలోస్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి రా మిల్క్ కూడా రిస్క్ అని అందుకే అంటున్నాం అన్నట్టు. సో విల్ గో ఇన్ డీటెయిల్. సో అట్లనే వేరే యానిమల్స్, ఇప్పుడు పిగ్స్ కూడా ఉంటాయి కదా క్యాటిల్ షెడ్స్లో, పిగ్స్కి తర్వాత వేరే బర్డ్స్ కూడా వచ్చి దే కెన్ క్యారీ దెమ్. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఒకటి అది సివియర్గా వచ్చినప్పుడు ఏంటంటే కోళ్ళు చనిపోతున్నాయి, ప్లస్ దానివల్ల ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ లాస్ ఉంది. తర్వాత హ్యూమన్స్కి రిస్క్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ వైరస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ప్రియ గారు, ఈ బర్డ్ ఎక్స్క్రిషన్స్ ఆర్ సిక్రిషన్స్ కి ఎక్స్పోజ్ అయితే, ఇది ఇప్పుడు మన కోవిడ్ అయితే మనం కాఫ్ ఎయిర్ బార్న్ కదా, ఇది ఎయిర్ బార్న్ కాకుండా లైక్ టచ్ చేసిన, ముక్కులోకి వెళ్ళి నోట్లో పెట్టుకున్న, తర్వాత కంట్రీ ఐస్ తోటి కూడా స్ప్రెడ్ కావచ్చు అన్నట్టు. సో అందుకనే ఇది రిస్క్ ఎక్కువ పౌల్ట్రీ వర్కర్స్కి, తర్వాత ఇప్పుడు మీట్ అమ్మే వాళ్ళకి. అంటే దామోదర్ గారు, సారీ, ఒక డౌట్ వచ్చింది. ఇంకా మీరు హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ కాదు ఇది అన్నారు.
కానీ ఇప్పుడు మళ్ళీ ఐస్ ద్వారా ఎయిర్ బార్న్ అని చెప్తున్నారు. అంటే మీ క్వశ్చన్ అర్థమైంది నాకు. అంటే హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ నోటీస్ చేశారు. సో టోటల్ ఇప్పటి వరకు 800 కేసెస్ నోటెడ్ అయినాయి, హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయినాయి. సో లిమిటెడ్ అన్నట్టు, సస్టైన్డ్ కాదు, లిమిటెడ్, సస్టైన్డ్ కాదు. సో హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ కూడా సిమిలర్ సిచ్యువేషన్, లైక్ సిక్రెషన్స్, ఇప్పుడు తర్వాత ఎయిర్ బార్న్. ఇప్పుడు ఏంటంటే ఫ్లూ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ రెస్పిరేటరీ సింటమ్స్ వస్తాయి కదా. సో హ్యూమన్ టు హ్యూమన్ లా రీసెంట్గా మనము ఒక కేసు లూజియానా స్టేట్లో ఒక కేసు యూనో ఒక పేషెంట్ చనిపోయాడనే పెద్ద న్యూస్ అయింది కదా. అది బర్డ్ ఫ్లూనే. ఇక్కడ యూఎస్ లో ఒక కేసు రీసెంట్ గా చనిపోయారు జనవరి. సో సో టు గో బ్యాక్ టు అవర్ exposure risk, workers. So workers ki mainly they are exposed to infected animals kabatti వాళ్ళు secretions, excretions, తర్వాత ఇప్పుడు రా మిల్క్ టచ్ చేసిన నోట్లో పెట్టుకున్నారు అనుకోండి, సో అట్లా ముక్కుల కళ్ళ. సో అందుకనే వీళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాగుల్స్, తర్వాత మాస్క్, తర్వాత దే హ్యావ్ టు వేర్ అదేమంటారు గౌన్. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ అట్లీస్ట్ 2 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు రా మిల్క్ టచ్ చేసినా వస్తుందా? రా మిల్క్ టచ్ చేస్తే రాదు, కానీ రా మిల్క్ టచ్ చేసి ఒకవేళ మనం ముక్కు దగ్గరను సో దిస్ ఈస్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్. దీనిలో 2 types ఆఫ్ వైరస్. ఇవి RNA వైరసెస్. సో సేమ్ లైక్ ఇన్ఫ్లుయెన్జా, మన దగ్గర ఫ్లూ అంటాం కదా, అలాంటి వైరసే. ఒకటేమో H1N5, ఇంకోటి H7N9 అంటారు. సో ఈ 2 వైరస్. H1N5 ఈజ్ వెరీ సివియర్ వన్. తర్వాత టెస్టింగ్ కూడా సిమిలర్ టెస్టింగ్, కాకపోతే ఫ్లూ నుంచి ఇప్పుడు మనం ఫ్లూ స్వాబ్ అంటాం కదా, ఇక్కడ ఫ్లూ స్వాబ్ కి దీనికి డిఫరెన్షియేట్ చేయాలంటే PCR చేయాలి. ప్లస్ విల్ గో ఇన్ డీటెయిల్, అంటే ఎవరిని టెస్ట్ చేయాలి, సిమ్టమ్స్ ఏంది అనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ. సో దర్ ఈస్ 3 మైల్డ్, మోడరేట్, సివియర్. అందరికీ సివియర్ సిమ్టమ్స్ రావాలని ఏమి ఉండదు. ఇక్కడ కొంతమందికి బేసికల్లీ జస్ట్ లైక్ ఫ్లూ సిమ్టమ్స్ వస్తాయి, లైక్ సోర్ థ్రోట్, కాఫ్, ఇరిటేషన్ ఆఫ్ ద ఐస్, అంటే కంజంక్టివైటిస్ కూడా రావచ్చు ఇక్కడ, డిఫికల్టీ బ్రీదింగ్, అండ్ మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, హెడేక్స్. ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్, సీజర్స్, దే మెట్ గో ఇన్ టు హైపాక్సియా. హైపాక్సియా అంటే ఆక్సిజన్ తగ్గిపోవడము, న్యూమోనియా సెకండరీ. దెన్ సివియర్, ఇంకా సివియర్ అయిన వాళ్ళు వెంటిలేటర్ సపోర్ట్ అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ఇట్లా గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు, మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే ఛాన్సెస్ ఆఫ్ సివియారిటీ లైక్ డెత్ రేట్ కానీ ఛాన్సెస్ ఆఫ్ లైక్ సివియారిటీ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? జనరలీ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వరకు ఉంటుంది అంటే అగైన్ సేమ్ సిచ్యువేషన్, యంగ్ కిడ్స్ లెస్ దాన్ 2 years, ఓల్డ్ అడల్ట్స్ లైక్ మోర్ దాన్ 70 years, మళ్ళీ అగైన్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, కోమార్బిడ్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్ కెన్ బి ఏ ప్రాబ్లం. అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి, న్యూమోనియా వచ్చి వెంటిలేటర్ మీద పోవాల్సిన అవసరము వచ్చినప్పుడు సివియరిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు 2021 తర్వాత ఐ థింక్ యుఎస్ లోనైతే చనిపోయిన పేషెంట్ 1 patient జస్ట్ లాస్ట్ మంత్. ఓవరాల్ 800 కేసెస్ ఐడెంటిఫై అయినాయి హ్యూమన్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ మెయిన్లీ ఇట్స్ బిగ్ లాస్ ఫర్ ద చికెన్, పౌల్ట్రీ ఇండస్ట్రీ. సో దీంట్లో కూడా మళ్ళా దర్ ఇస్ సో మెనీ వరీస్ కదా, చికెన్ తినాలా వద్దా, ఎగ్స్ తినాలా వద్దా. నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటున్నారు చాలా మంది, చికెన్ మానేసేసి ఇట్లా మటన్ ఇలా తినడం అంటే వేరే యానిమల్స్ వైపు వెళ్తున్నారు. ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వేరే యానిమల్స్ ద్వారా కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్తున్నారు. సో రైట్. అయితే ఇప్పుడు వేరే యానిమల్స్ మిల్క్ కదా, సో మిల్క్ మెయిన్లీ ఆబ్వియస్లీ మనము ఈ వైరస్ హీట్ తోటి చచ్చిపోతుందండి. ఆఫ్టర్ ఐ థింక్ 60 degree ఫారెన్హీట్ ఇట్ విల్ గో. సో మనం మిల్క్ బాయిల్ చేసి
ఆర్ పాస్చరైజ్డ్ మిల్క్ అయితే నో ప్రాబ్లం. రా మిల్క్ తాగితేనే వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ విత్ ఎగ్స్ అండ్ చికెన్ ఆల్సో. ఎగ్స్ కూడా మన కుకింగ్ స్టైల్కి అయితే వైరస్ చనిపోతుంది, ఎందుకంటే మనం యూజువల్గా వెల్ కుక్డ్ తింటాం కదా, ఫుల్లీ కుక్డ్. బాయిల్డ్ ఎగ్స్ అయినా తర్వాత మనము ఈవెన్ చికెన్ కూడా కర్రీ జనరల్గా ఇక్కడ శాండ్విచ్లు కొంచెం కోల్డ్ స్టఫ్, అన్కుక్డ్, అండర్ కుక్డ్ అట్లా తింటేనే రిస్క్ ఉంటుంది. అదర్వైజ్ మన టెంపరేచర్ ఆఫ్ కుకింగ్ కి చచ్చిపోతాయి. అండ్ యుఎస్ లో కూడా మిల్క్ క్యాన్స్ అన్ని కూడా పాస్చరైజ్డ్ క్యాన్స్ అనుకుంటా కదా. సో most of them, yeah, pretty much. Once you identify, bird flu in a, let's say, poultry farm, then obviously there is so many things measures you have to take, right? So so that is one important thing in that day. So you have to quarantine the birds actually to spread infection to other birds, also to the human beings, right? So దానికి ప్రివెన్షన్ మనం చెప్పినట్టుగా goggles, mask, gown, and so all those important things, gloves వేసుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, sanitization, alcohol, swabs, wipes. So those are very important, especially for the workers and people who deal with the products. So ఐ నో మనం హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాం ఎక్కువ, కాకపోతే ఒక చిన్న డౌట్. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన బర్డ్ దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇట్స్ ఇంకా బర్డ్ ఫ్లూ వస్తే బర్డ్ చనిపోయినట్టేనా? హ్యూమన్స్ కి ఉంది, యానిమల్స్ కూడా ఉంది ట్రీట్మెంట్. కాకపోతే ఈ వైరస్ కి విత్ ఇన్ 48 hours లో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఇన్ 48 hours నే యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఒసల్టమిర్ అంటారు. సో విత్ ఇన్ 48 hours స్టార్ట్ చేస్తే దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఆఫ్ అంటే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఉండదు, కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వేషన్ స్టడీలో తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనం ఫ్లూ ఇంజెక్షన్ తీసుకుంటాం కదా, వ్యాక్సినేషన్. ఫ్లూ వ్యాక్సినేషన్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ ప్రివెంట్ సివియర్ కాంప్లికేషన్స్ అని కూడా వచ్చింది, ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ వైరస్ కాబట్టి. ఓకే, సో అందరూ వెళ్ళి ఫ్లూ షాట్స్ లాంటివి తీసుకుంటే బెటర్. తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇన్ కేస్ సపోజ్ మనకు తెలియకుండా వీఆర్ ఎక్స్పోజ్ to some dead birds, or we went to a poultry farm where there is bird flu ఉంది, ఆడ పోయినాము, చికెన్ తెచ్చుకున్నాము, ఎక్స్పోజ్ అయినాము, సస్పిషన్ ఉంటే దానికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని కూడా ఉంది. సో అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ యాక్చువల్లీ టేక్ ట్రీట్మెంట్. సో జనరల్లీ ఇది ఒకవేళ బర్డ్ ఫ్లూ కి మనం ఎక్స్పోజ్ అయితే కూడా ఎన్ని రోజుల్లో హ్యూమన్ బీయింగ్స్ లో సిమ్టమ్స్ కనిపిస్తుంది? Right, actually good question. Incubation period అంటారు. Incubation period is usually 3 to 5 days ఉంటుంది, but it can be up to 7 to 10 days అని కూడా there is studies. సో అంటే ఒక 1 week వరకు కూడా. సో అందుకనే క్లినికల్ గా మనం ఇంపార్టెంట్ ఎప్పుడు కానీ. ఇప్పుడు ఫీవర్ కూడా మనం మర్చిపోయినాం చెప్పడం. ఫీవర్ వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, తర్వాత సిమ్టమ్స్ రిజాల్వ్ అవుతున్నాయా లేదా ఇంపార్టెంట్. ఎప్పుడు హాస్పిటల్ పోవాలనేది కూడా క్వశ్చనే కదా, ఎస్పెషల్లీ బేబీస్కి వాళ్ళు ఫీడింగ్ తీసుకుంటున్నా లేదా, మరీ డ్రౌజీ ఉన్నారా, అంటే బ్రీదింగ్ ఫాస్ట్గా చేస్తున్నా, స్కిన్ కలర్ బ్లూ అంటే సైనోసిస్ ఎప్పుడు వస్తుంది, ఆక్సిజన్ లెవెల్ పడిపోతే స్కిన్ బ్లూ అవుతుంది అన్నట్టు. తర్వాత మెంటల్లీ అలర్ట్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ పిల్లల లోపల. సో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ గారు తీసుకెళ్ళడం లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. ఇంకా అడల్ట్స్లో కన్ఫ్యూజన్, దే కెన్ గో ఇంటూ ఫిట్స్ కూడా రావచ్చు, దెన్ దే మే ఎండ్ అప్ హ్యావింగ్ న్యూమోనియా, ఆన్గోయింగ్ పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఫీవర్ వస్తుంది పోతుంది తగ్గట్లేదు. యూజువల్గా వైరల్ ఇల్నెస్ టేక్స్ కొంచెం టైం, బట్ స్లోలీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫీలింగ్ బెటర్. స్లోగా మీరు మంచిగా అనిపించట్లేదు, ఇంకా ఆన్ అండ్ ఆఫ్ వస్తుందంటే సెకండరీ ఇన్ఫెక్షన్.
యూజువల్గా వైరల్ ఇల్నెస్కి యాంటీబయాటిక్స్ వర్కౌట్ కావు. బట్ సిచ్యువేషన్లలో మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండరీ న్యూమోనియా స్టేజ్కి పోయినప్పుడు ఇవ్వకపోతే ఏమైందంటే కాంప్లికేషన్, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, and pneumonia, then ventilatory support. Ultimately they may have death, right? సో అందుకనే ఇంపార్టెంట్. హ్యూమన్స్ లో అందుకే చాలా సీరియస్ గా తీసుకుంటారు ఈ ఇన్ఫెక్షన్స్ ని. ఈ పాండమిక్ కి నాన్ పాండమిక్ కి దర్ ఇస్ ఓన్లీ సడన్ గా మ్యూటేట్ అయింది అనుకోండి వైరస్, సో అందుకు భయం అన్నట్టు. జస్ట్ లిటిల్ మ్యూటేషన్ అయిందంటే ఇప్పుడు చైనాలో who knows what they did to that corona thing, right? It's still not clear. So any little change in the genetic mutation can trigger severe pandemic అయినా కావచ్చు. But right now the chances, the incidence is not there. So diagnosis we discussed, treatment, prophylaxis, prevention. So general public basically chicken, eggs, nothing to worry. Basically బాగా కుక్ చేయాలి. సో చికెన్ తినడం వల్ల మాక్సిమం రాదు, బట్ రా చికెన్ అన్కుక్డ్ మీట్ తినడం వల్ల మనకి వస్తుంది. అండ్ డైరెక్ట్ గా మనకి వచ్చే ఛాన్సెస్ ఎప్పుడంటే పౌల్ట్రీకి వెళ్ళినప్పుడు పౌల్ట్రీ డెడ్ ఎనిమల్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ప్లస్ if you are exposed to a human being, which is rare, but there is a chance of limited spread, not sustained spread. So appudu kuda raavachu. So human infection usually mild, but when it is diagnosed, they take it, you have to notify. And it's a new thing. There's only 800 cases identified so far the last 20 years. హ్యూమన్స్ కి వస్తే కూడా హ్యూమన్స్ ని క్వారంటైన్ చేస్తే బెటర్ అంటారా? అవును, చేయాలి. ఎందుకంటే మళ్ళా ఈవెన్ లైక్ అంటిల్ సిమ్టమ్స్ ఆర్ రిజాల్వ్డ్, ఫీవర్, క్వారంటైన్ ఈజ్ బేసికలీ దిస్ ఈజ్ మోర్ లైక్ అట్లీస్ట్ 2 meters డిస్టెన్స్ ప్లస్ మాస్క్ ప్లస్ సివియరిటీ, న్యూమోనియా సివియరిటీ ఉన్నప్పుడు ఐసోలేషన్ చేయాల్సి వస్తుంది. సో పౌల్ట్రీ ఫార్మ్స్ కి ఒకవేళ ఏదైనా ఇది ఇంపాక్ట్ అయినప్పుడు లైక్ మొత్తం పౌల్ట్రీ ఫార్మ్ ని ఎలా క్లీన్ చేయాలి? క్లెన్సింగ్ లైక్ ఏమైనా స్పెషల్ పెస్టిసైడ్స్, మన ప్లాంట్స్ కి పెస్టిసైడ్స్ ఇస్తాం, పౌల్ట్రీకి వేయలేం. సో ఏదైనా సంథింగ్ అట్లా మన మందులు కొట్టినట్టు ఏమైనా కొట్టాలా మన పౌల్ట్రీ ఫార్మ్ లో? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, సో దట్ దే వోంట్ గెట్ ఇన్ఫెక్టెడ్. తర్వాత డెఫినెట్లీ ఈ ప్రికాషన్స్, ఎస్పెషల్లీ వర్కర్స్ కి టోటల్ ప్రికాషన్ తీసుకోవాలి. ఇంకా బర్డ్స్ అంటారా, బర్డ్స్ యూజువల్ గా సివియరిటీ ఆఫ్ ఇల్నెస్ చికెన్ లో బాగానే ఉంటుంది, చచ్చిపోతుంటాయి పాపం. సో ఆబ్వియస్లీ బతికినవి దే ఆర్ మోర్ లైక్ ఇమ్యూన్ అనుకోండి మన సిచ్యువేషన్ లో. బట్ బేసికలీ యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ నోటిఫై and they have to try to prevent the spread of the infection. So treatment యాంటీవైరల్ అంటే చికెన్ అన్ని చికెన్లకు ఇవ్వాలంటే కొంచెం కష్టమే కదండి. సో ప్లస్ అంటే క్లీనింగ్ అంటే ఇంకా జస్ట్ ఇప్పుడు మనం ఇంటిమేట్ చేశాక క్లీన్ చేస్తే దెన్ అగైన్ దే కెన్ స్టార్ట్ రన్నింగ్ ది పౌల్ట్రీ. శానిటైజేషన్ హాస్పిటల్లో, ఇప్పుడు మనం హాస్పిటల్లో రూమ్ ఒక పేషెంట్ వెళ్ళగానే టోటల్ ఎట్లా శానిటైజేషన్ చేస్తారో సేమ్ లైక్ clean it with chemicals, the floor and all and everything, and then obviously, but it's papam ante I've seen like on the TV, it's a big issue, like thousands of birds are dying, and suffering kuda kada birds ki, like it's right. Basically influenza vaccine may give some protection for human beings అనేది the studies. సో బర్డ్స్ కూడా ఇది ఒక వ్యాక్సిన్ మనం తొందరలో కనుక్కోవాలి అయితే. సో బర్డ్ ఫ్లూ స్టాప్ చేయాలంటే ఎస్పెషల్లీ ఇనిషియల్ గా ఐడెంటిఫై అయితే, సో యూ కెన్ isolate that bird completely and then
పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ వేరే వాటికి ఇవ్వచ్చు. సో అట్లా యూ కెన్ డూ, బట్ ఇట్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ కదా, సో యూ నీడ్ వర్కర్స్ ఆల్సో కదా, సో ఇట్స్ కంబర్సమ్ సిచ్యువేషన్. ఐసోలేట్ చేయడం కూడా ఒక బర్డ్ ని కష్టమే అనుకుంటాను. మీరు అన్నట్టు పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఐసోలేట్ వన్ బర్డ్ కదా. అండ్ సిమ్టమ్స్ మీరు అన్నట్టు 48 hours దాకా కూడా మనకు అంత తొందరగా కూడా తెలియకపోవచ్చు. సో the focus is mainly to prevent it to become a pandemic. ఎందుకంటే mutation can happen anytime, you never know, mutation, why it happens. So that's the focus, and fear and a human to human spread sustained అయితే then it will be a big problem. సో ఫైనల్ గా బర్డ్ ఫ్లూ గురించి లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్ కి? లైక్ ఇప్పుడు చాలా బాగా ఏమంటారు, మీడియాలో కూడా ఇది అంతా బాగా వైరల్ అవుతోంది. సో చాలా మంది భయపడుతున్నారు. సో ఎగ్జాక్ట్ గా మీరేం చెప్తారు? ఇంత భయపడచ్చా, భయపడకూడదా, ఏం చేయొచ్చు? పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొత్త వైరస్ కాదు. ప్లస్ దీని వలన మోర్టాలిటీ అంటే ఐడెంటిఫై అయిన కేసులు, ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఐడెంటిఫై అయిన కేసులే టోటల్ 800 ఉన్నాయి అంతే. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, చికెన్ తినడం మానేయాల్సిన అవసరం లేదు, ఎగ్స్ కూడా తినొచ్చు, బట్ ఫుల్లీ కుక్డ్. మిల్క్ కూడా తాగవచ్చు, బట్ ఫుల్లీ బాయిల్డ్, పాస్చరైజ్డ్. సో no need to worry about totally stopping. Obviously the infected birds, they won't sell the products anyway, so the government is taking care of that. But chicken తినొచ్చు, but cook it properly. ఎగ్స్ కూడా బాయిల్ చేసి, ఇప్పుడు ఆమ్లెట్ కూడా కొంచెం హాఫ్ బాయిల్డ్ అట్లా కాకుండా ఫుల్ కుక్ చేసి తినడం బెటర్ అట్లా. సో ఇన్ఫెక్టెడ్ అయిన బర్డ్ అన్నా లేకపోతే ఎగ్స్ కానీ ఇన్ఫెక్షియస్ గా ఉన్నా కానీ మనం అంటే ప్రాపర్ గా కుక్ చేస్తే వైరస్ చనిపోతుంది అంటారు. ఇన్ఫెక్టెడ్ వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మకుండా చూడాలి. ఓకే, సో దాట్స్ ద గవర్నమెంట్ ఆల్రెడీ టేకింగ్. ఒకవేళ అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా అప్పుడప్పుడు తెలియదు కదా మనకు, యూ డోంట్ నో కదా. సో అందుకని మనము ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ ఫుల్లీ కుక్డ్ అండ్ ఫుల్లీ పాస్చరైజ్డ్ అండ్ బాయిల్డ్ మిల్క్ తీసుకుంటే మనకు సేఫ్టీ. అన్లెస్ యూ లుక్ ఇన్ టు ద సిచ్యువేషన్, వీ డోంట్ నో కదా. సో మన సేఫ్టీ, మన ప్రికాషన్స్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ టైంలో. సో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ బట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనం సేమ్ హ్యాండ్ వాషింగ్, ఆల్కహాల్ రబ్బింగ్, స్వాబ్స్, తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, ఎస్పెషల్లీ మెయిన్లీ ఫర్ ద పౌల్ట్రీ వర్కర్స్, వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయే ముందు శానిటైజ్ చేసుకొని వెళ్ళడం ఇంపార్టెంట్. Yeah, thank you so much, Damodar garu, for sharing all the information and insights on bird flu. సో వింగ్స్ ఆఫ్ డేంజర్ ఏమీ లేదు. సో మనం ప్రాపర్ గా ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్ గా కుక్డ్ ఫుడ్ కనుక తింటే మనం చాలా మట్టుకు దీన్ని అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా మనం డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తే ద మోర్టాలిటీ రేట్ ఫర్ దిస్ ఇస్ లో. సో దిస్ ఇస్ ప్రియా గోటేటి signing off. You are watching Sakshi Manas Sakshi. Thank you.